హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈరోజు ఈ వీడియోలో మా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలతో ఉండే బాండ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మా నానమ్మ తాతయ్య మాతో ఇప్పుడు లేరు. మోస్ట్లీ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అంటే నాకు గుర్తొచ్చేది మా అమ్మమ్మ తాతయ్య. అలాంటిది ఇప్పుడు నేను మా తాతయ్యని చాలా మిస్ అవుతున్నాను. మన జీవితంలో కొంచెం ప్రేమ దొరికితే మళ్ళీ మళ్ళీ అది దొరకకపోవచ్చు. అలాంటి ప్రేమ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ. వాళ్ళు ఇచ్చే ప్రేమ అప్పటికప్పుడు వచ్చే ప్రేమ కాదు. సిచ్యువేషన్తో చేంజ్ అయ్యే ప్రేమ కూడా కాదు. అది నిజమైన ప్యూర్ లవ్. మన చిన్న చిన్న తప్పుల్ని ఒకే ఒక్క నవ్వుతో సరిదిద్దే వాళ్ళు, మనకి డిసిప్లిన్ వాల్యూస్ నేర్పించేవాళ్ళు అమ్మమ్మ తాతయ్యలు. వాళ్ళ ప్రేమ చాలా లౌడ్గా కనిపిస్తుందేమో కానీ చాలా డీప్గా ఉంటుంది. మనపై వాళ్ళ ప్రేమ, సెల్ఫిష్నెస్ లేని వాళ్ళ బంధం అమ్మమ్మ తాతయ్యల ప్రేమ. మన ఫ్యూచర్ కోసం వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్. మా తాతయ్యతో ఆడుకునే ఆ టైం అన్నీ ఎంతో మిస్ అవుతున్నాను. మన అమ్మా నాన్నలు మన మీద కోపం పడ్డా మా మనవడు మా మనవరాలు అంటూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ మనకిచ్చే అమ్మ ప్రేమను, తాతయ్య మనకిచ్చే నాన్న సీరియస్ని, ఫ్రెండ్స్ లాగా ఉండే బాండ్ని అమ్మమ్మ తాతయ్యలు ఇస్తారు. అమ్మమ్మ తాతయ్యల ప్రేమ అంటేనే మ్యాజిక్ ఏమో కదా. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన అడుగులను చూసి మన మాటల్ని విని ఎంతో సంబరపడిపోయేది కూడా వాళ్ళే. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళని చూసుకోవడం కూడా మన బాధ్యత. వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళని అలా చూసుకోవడం వాళ్ళకి అవసరం. చిన్నప్పుడు మనల్ని పట్టుకున్న చేతులను మనం ఇప్పుడు పట్టుకోవాలి. మనం పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి పిల్లలు బిజీగా అవుతున్నారు, పెద్దగా అయిపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళ గుండెల్లో ఉంటుంది. కానీ మన ప్రెజెన్స్, ఒక చిన్న ఫోన్ కాల్, చిన్న విజిట్ వల్ల వాళ్ళ రోజు మొత్తం హ్యాపీగా అవుతుంది. వీళ్ళు వచ్చేసి మా నానమ్మలు, మా తాతయ్య వాళ్ళ అక్క చెల్లెలు. తాతయ్యతో ఉన్న అనుబంధంని షేర్ చేసుకోండి. తమ్ముడంటే కూడా ఇష్టం. వెళ్ళి వాళ్ళకల్లా అందరం కలిసి సరదాగా నవ్వుకుని నేను అనే మాట కాదు, పక్క పక్క నవ్వి మా తమ్ముడు నవ్వు నా కళ్ళల్లో ఉన్నప్పటికీ. నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లిని, ఒక అక్కని. అన్నలకి చెల్లి, తమ్ముళ్ళకి అక్కని. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు మా అమ్మ బట్ట కోటేశ్వరమ్మ, తాతయ్య మా తల్లి తండ్రి వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ సంసారాలు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి అయిపోయిన ఒక్కొక్కరికి 60-70 ఏళ్ళు వయసు వచ్చింది. తర్వాత ఇక ఎవరో బాగా పట్టణాన్ని ఉన్నాము, కష్టమో సుఖమో. కానీ అక్క నాకు అన్నతమ్ముళ్ళన్నా తమ్ముళ్ళన్నా చాలా ఇష్టం. ఈ తమ్ముడన్నా ఆ తమ్ముడు చనిపోయిన తమ్ముడన్నా, ఇంకో తమ్ముడు చనిపోయాడు, అన్నయ్య చనిపోయాడు, ముగ్గురు. వాళ్ళంటే చాలా ఇష్టం అసలు. కానీ ఎప్పుడూ ఒక మాట అనుకున్నది లేదు, ఒక మాట ఏమనుకున్నది లేదు. నేను ఆడికి ఒకగానొక చెల్లు, ఆడు నన్ను శుభ్రంగా మంచిగానే చూసేవాళ్ళు. నాకు ఎంతో అసలు ప్రేమ అంటే అంత ఇది ఇష్టం. మామూలుగా వాళ్ళంటేనే ఒక బాధ ఉండేది. మా చిన్న తమ్ముడు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఈయన ఇప్పుడు చనిపోయాడు, సాంబశివరావు అనే తమ్ముడు చనిపోయాడు. ఆయన నాకు అక్క అక్క అనేవాడు ఎప్పుడు. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి అక్క అని నేను పిలిచే ఇది లేదు. ఆయన ఆట కోల్పోయాను, లేకపోతే ఇది ప్రేమ కోల్పోయాను నేను. కానీ కడుపులో చాలా దుఃఖంగా ఉంది. ఆయన ఈ భూమి మీద నుంచి సెలవు తీసుకుంటున్నారు ఆయన అనుకోకుండా. ఎక్కడ చూసినా అక్క అక్క అనేవాడు. అందరూ బాగానే చూసేవాళ్ళు. పెద్దమ్మ కూతుళ్ళు, పెద్దమ్మ కొడుకులని, పిన్నమ్మ కొడుకులని అదేం ఉండేది కాదు. అందరం ఒకసారి ఉంటే ఆప్యాయతగా ఉండేవాళ్ళు. మా అన్నయ్య అంటే బాగా ఇష్టం, కానీ ఎప్పుడు కూడా వెంటనే కలుసుకునేవాళ్ళం కాకపోయాము. మొన్న కౌరు తెలియగానే చాలా బాధ అనిపించింది. ఇలా సడన్గా జరిగిందా అనిపించింది. దాంతో అందరం వచ్చి గడుపుకోవాలి అన్నయ్యతో అని చెప్పేసి అనుకున్నాం, వచ్చామమ్మ. ఆయన పని ఆయనే చూసుకుంటాడు, కానీ పెద్దగా ఆరాం ఉండదు. మనం చెప్తే చెప్తాడు. మనం చెప్పకపోతే అసలు ఏంటి కౌర్లు అన్నది అడగడం. మనం చెప్తే చెప్తాడు. అదక్క ఇదక్క కలిసిపోలేకపోతున్నాం అక్క అంటాడు.
సైలెంట్గా నవ్వేపడమ్మా, సైలెంట్గా నవ్వేవాడు. అందరూ పక్కన సైలెంట్గా కూర్చుని ఇప్పుడు మేము మా తాతయ్య ప్రెజెన్స్ని చాలా మిస్ అవుతున్నాము. వాళ్ళు మీతో ఉన్నప్పుడే మీరు చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడే మీ నానమ్మ తాతయ్యలకి, అమ్మమ్మ తాతయ్యలకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మా తాతయ్య మాతో లేకపోయినా మా తాతయ్య జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఇలా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.